ఛానల్ వ్యూవర్స్ అందరికీ కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. సో ఒక్కసారి మనం సిటీలోని ఇస్కాన్ ఆలయాలు చూస్తుంటే ఇవాళ కిక్కిరిసిపోతున్నాయి. ఇవాళ మధ్యరాత్రి నుంచి కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు మస్తు ఘనంగా జరుగుతున్నాయి. అభిషేకాలు అర్చనలతో కిక్కిరిసిపోతుంది ఆలయం అంతా కూడా. సో కేవలం టెంపుల్స్లో మాత్రమే కాదు, స్కూల్స్లో చూస్తే చిట్టుపొట్టి చిన్నారుల కల్చరల్ ప్రోగ్రామ్స్తో స్కూల్స్ సందడిగా మారినాయి. వీధులలో ఉట్టి ఉత్సవాలు మొదలైపోయినాయి. ఇక గుళ్ళల్లో చూస్తుంటే ఆ రాధాకృష్ణుల దర్శనాని కోసం భక్తుల ఎదురుచూపులు మనం చూస్తున్నాం కదా. సో ప్రజెంట్ అయితే నేను సికింద్రాబాద్ దగ్గర ఉండే ఇస్కాన్ టెంపుల్ దగ్గర ఉన్నా. సో ఇస్కాన్ ఈ మందిరం దగ్గర చూస్తుంటే అయితే కిక్కిరిసిపోతుంది. ఇవాళ దర్శనం చేసుకోవాలి రాధాకృష్ణుడు అంటే మినిమం 1.5 నుంచి 2 గంటల సమయం అయితే పడుతుంది. సో అంత రద్దీగా ఉంది. అండ్ ఇస్కాన్ టెంపుల్లో కేవలం శ్రీకృష్ణ జన్మాష్టమి మాత్రమే కాదు, రాధా అష్టమి కూడా ఇక్కడ చాలా ఘనంగా నిర్వహిస్తుంటారు. దాని ప్రతి ఏడాది జరిగే ఈ ఉత్సవాలకి లక్షలాదిగా కూడా భక్తులు తరలి వస్తుంటారు అనమాట. సో ఇంకొక వైపు మనం క్యూ లైన్ చూస్తుంటే మాకు అర్థమవుతుంది కదా ఎంత రద్దీ ఇవాళ కృష్ణయ్య దర్శనం కోసం భక్తులు వస్తున్నారు అనేది. అండ్ దాంతోపాటు చిట్టి చిట్టి రాధలు చిన్నారి కృష్ణులు కూడా గుడికి తీసుకొని వస్తున్నారు. ఎందుకంటే చాలామంది పేరెంట్స్కి చాలా సెంటిమెంట్స్ ఉంటాయి అనమాట. చిన్నపిల్లలు వాళ్ళ ఇంట్లో ఉంటే వాళ్ళని రాధలుగా కృష్ణులుగా అలంకరించుకొని తీసుకొని వస్తే చాలా మంచిది, వాళ్ళ ఆరోగ్యానికి కావచ్చు, వాళ్ళకి మంచిగా ఉంటుందని. సో అట్లానే రాధాకృష్ణుల దర్శనం అట్లా చిన్న పిల్లలతో కూడా వస్తున్నారు అనమాట. సో ఇట్లా కంప్లీట్గా టెంపుల్ అంతా కూడా రద్దీగా మారింది. అండ్ క్యూ లైన్లు అయితే మినిమం 1.5 నుంచి 2 గంటల టైం దర్శనానికి వచ్చే వాళ్ళకి పడుతుంది అనమాట. సో మనం క్యూ లైన్లో చూస్తున్నాం కదా, చిన్నారి కృష్ణుడు కూడా ఆ కృష్ణయ్య దర్శనం కోసం వస్తున్నారు. సో అండ్ ఇక్కడ ఇస్కాన్ మందిరంలో చూస్తుంటే వచ్చే ప్రతి ఒక్క భక్తుడికి దర్శనం చేసుకునేటట్టు ఏర్పాట్లు అయితే చేశారు. సో ఎట్లాంటి టికెట్స్ అండ్ స్పెషల్ దర్శనాలు అయితే ఇవాళ లేవు. కేవలం వచ్చిన భక్తులందరూ కూడా క్యూ లైన్లో వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవాలి. అండ్ ఎలాంటి అర్చన కార్యక్రమాలు కావచ్చు, మిగతా యాక్టివిటీస్ ఏవి కూడా పెట్టకుండా వచ్చిన భక్తులకి ప్రత్యేకంగా దర్శనం ఏర్పాట్లు జరిగేటట్టు మాత్రమే చేశారు. ఒక్కసారి మనం క్యూ లైన్లో ఉండే భక్తులతో మాట్లాడదాం. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అండ్ ఇలా కృష్ణయ్య దర్శనం ఎట్లా అనిపిస్తుంది అనేది ఒక్కసారి భక్తుల మాటల్లోనే తెలుసుకుందాం. సో ఒక్కసారి మనం ఇస్కాన్ గుడిలో మనం అడుగు పెట్టబోతున్నాం. సో అడుగు పెడుతూనే ఒకవైపు మనం చూస్తుంటే ఆ నందగోపాలుడి దర్శనం మనకి సర్పాలపైన దర్శనం ఇస్తుంది అనమాట. సో ఎంత అందంగా ప్రత్యేకంగా కృష్ణాష్టమి సందర్భంగా ఇట్లాంటి అలంకరణ అంతా చేశారనమాట. అండ్ దాంతోపాటు ఇక్కడ ఇయ్యాల కృష్ణయ్యకి ఉయ్యాల సేవ కూడా నిర్వహించబోతున్నారు. దానికి సంబంధించి ఏర్పాట్లు కూడా పూర్తిగా అయ్యాయి అనమాట. సో చైర్ సెటప్ ఇదంతా మనం చూస్తున్నాం కదా రైట్ సైడ్, అక్కడ భజనలకు సంబంధించిన ఏర్పాట్లు అనమాట. సో భజన కార్యక్రమానికి సంబంధించి ఎవరైనా రావాలి అని అనుకుంటే సో అక్కడ వాళ్ళు కూర్చొని సాయంత్రం 6:30 తర్వాత ఈ భజన కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. దానికి సంబంధించి కూడా ముందుగానే ఏర్పాట్లు చేసి పెట్టుకున్నారు. సో కొంతమంది భక్తులతో కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చిండ్రు అండ్ రాధాకృష్ణుల దర్శనం ఎట్లా అనిపిస్తుంది. हो गया कृष्ण जी का दर्शन? हाँ जी हो गया दर्शन. कैसे लग रहे आज मुरारी? और नंदलाला बोल नहीं सकते कितना प्यारा. सजावट कैसे है? बहुत अच्छे, बहुत प्यारा है आज, बहुत सुंदर है. तो कैसे मना रहे हैं आप आज श्री कृष्ण जन्माष्टमी? क्या क्या खिला रहे खाने आपको? खीर पूरी नंदला और प्रसाद जो घर में भगवान का दान तो सब कुछ है. हम लोग का क्या सकती है. అయిపోయిందమ్మా దర్శనం? లేదమ్మా కాలేదు ఇంకా. మా పాప బయట ఉంది లైన్లోను, ఆమె తీసుకోలేదు ఇంకా, అందుకని వాళ్ళు కూర్చోమన్నారు. నాకు బ్యాక్ పెయిన్ అమ్మా. ఓకే, లైన్ ఎక్కువ ఉంది. అవును ఎక్కువ ఉంది, అందుకే ఇక్కడ కూర్చొని ఉన్నా నేను. మరి వాళ్ళ కృష్ణాష్టమి ఎట్లా జరుపుకుంటున్నారు? మంచిగా ఇంట్లో కూడా పూజ మంచిగా అయిపోయింది. ఇంట్లో ఇక్కడ కూడా కృష్ణ భగవాన్కు దర్శనం అయిపోయిండు, మంచిగా అయిపోయిందమ్మా. కృష్ణుడిది కదా, సంవత్సరానికి ఒకసారి కదనమ్మా వచ్చేది. మరి ఆ కృష్ణయ్యకి ఏమేమి నైవేద్యం ఇష్టం, ఏం చేసి పెడుతుంటారు నైవేద్యం? ఆయనకు ఏంటిది పెరగన్నము, పరమాన్నము, అది కీర కీర అంటే తెలుసా, కీర, అవన్నీ వెరైటీస్ ఒక 5 చేస్తాము, 8 చేస్తాము. పులిగోరన్నం అన్నీ ఒక్కొక్క వెరైటీగా ఎక్కిస్తాము. ఒక ప్లేట్లో అన్నీ ఒక కటోరీలలో పెట్టేసి ఒక ట్రే ఇంత పెద్ద దాంట్లో పెట్టి పెడతాం దేవుడికి. మరి క్యూ లైన్ చూస్తుంటే చిన్ని చిన్ని కృష్ణులను తీసుకొని వస్తున్నారు, చిన్నారి రాధలని. ఎట్లా అనిపిస్తుంది వాళ్ళని చూస్తుంటే? మంచిగా రామ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, మంచిగా అనిపిస్తుంది. చిన్నపిల్లలను తీసుకొని వచ్చినా కానీ వాళ్ళే కృష్ణులు, చిన్ని కృష్ణులు కదా. చిన్నప్పుడు మీరు వేసేటోళ్ళ మీ పిల్లలకి చిన్ని చిన్ని రాధలు కృష్ణలు రెడీ చేసేటోళ్ళ? చేసేవాళ్ళం. ఇప్పుడు వాళ్ళని చూస్తుంటే గుర్తుకొస్తుంది అమ్మా, చిన్న చిన్న పిల్లలను చూసి అంటే అన్నీ గుర్తుకొస్తుంది. చేస్తాం, బాగానే పూజలే చేస్తామమ్మా ఇంట్లో కూడా.
ఏ పండుగ కానీ కృష్ణాష్టమి కానీ ఉగాది కానీ దీపావళి కానీ కృష్ణయ్య దర్శనం మస్ట్ ఏ పండుగ అయినా. ఫస్ట్ కృష్ణయ్య. మీ పేరేందమ్మా? మంజుల. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము బాలనగర్ నుండి వచ్చాం. ఎట్లా అనిపిస్తుంది వాళ్ళ రద్దీ? చాలా బాగా రష్ ఉందండి. అంటే మేము ఇదే ఫస్ట్ టైం వచ్చాము, ఎప్పుడు చూడలేదు. ఇవాళ కృష్ణాష్టమి కదా, దర్శనం చేసుకుందామని వచ్చాము. చాలా రద్దీగా ఉంది, ఇంకా దర్శనం అవ్వలేదు. మా ఫ్రెండ్స్ వస్తున్నారని ఇక్కడ కూర్చున్నాను. సో మరి ఇవాళ కృష్ణాష్టమి ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ రావడం? కృష్ణయ్య దర్శనం కాసేపట్లో చాలా అదృష్టం అనిపిస్తుంది. దర్శనం చేసుకోవడం చాలా అదృష్టం అనిపిస్తుంది. సో ఒక సైడ్ మనం చూస్తుంటే చిన్నారి కృష్ణులు చిట్టిపట్టి రాధలు కూడా ఉన్నారు కదా, ఒక్కసారి వాళ్ళ పేరెంట్స్తో కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. సో అన్న ఒక్క నిమిషం, మీ పేరేంటి? సాయిశివుడు. సో ఎట్లా అనిపిస్తుంది మీ ఇంట్లో కృష్ణాష్టమి మొత్తం మీ ఇంట్లోనే ఉన్నట్టుంది అలా? ఎందుకు అందరు సెలబ్రేట్ చేస్తున్నారు కదా, యశ్వంత్ అందరు సెలబ్రేట్ చేస్తున్నారు. రాధా ఇంకా చెప్పు రాధా. నీ పేరేంటి? జితాంశ. ఇవాళ నువ్వు ఏం రెడీ అయ్యావు? రాధా. ఇష్టమా నీకు? నీ పేరేంటి? యశ్వంత్. నీ ఏం గెటప్ వేసారు నీకు? కృష్ణ. ఎవరు రెడీ చేసారు నేను? మమ్మీ. మమ్మీయా? ఇష్టమా కృష్ణుడు అంటే? ఎందుకు ఇష్టం? ఫ్లూట్ ఉంటుంది. ఇంకా అంతే. అంతేనా? మరి చిన్ని కృష్ణయ్య అప్పుడు వెన్న దొంగలించిండు అంటారు, తెలుసా? మరి ఇవాళ ఏం పెట్టింది మీ అమ్మ నీకు? మ్యాగీ. ఈ కృష్ణుడు మ్యాగీ తిన్నాడా ఇవాళ? సో ఎట్లా అనిపిస్తుంది అన్న ఇక్కడ దర్శనానికి రావడం? బాగుంది మేడం. ఇట్స్ ఏ డివైన్ అండ్ స్పిరిచువల్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది ఇక్కడ. పాజిటివ్ వైబ్స్ వస్తాయి. అట్లీస్ట్ జన్మాష్టమి రోజన్నా అందరూ సెలబ్రేట్ చేయాలి. ఈవెన్ కార్పొరేట్ కంపెనీస్కి హాలిడే అయితే లేదు. మేము తొందరగా వచ్చి తొందరగా వెళ్తున్నాం. ఇట్ షుడ్ బి లైక్ పబ్లిక్ హాలిడే. ఈవెన్ దే ఆర్ గివింగ్ హాలిడేస్ ఫర్ మొహరం, బక్రీద్ అండ్ ఆల్. ఈవెన్ ఫర్ జన్మాష్టమి దట్ షుడ్ బి డిక్లేర్డ్ యాజ్ ఏ పబ్లిక్ హాలిడే. దట్స్ మై రిక్వెస్ట్. ఆఫీసు ఉంది, అడావిళ్ళు ఉన్నా కానీ కృష్ణయ్య దర్శనం చేసుకుని పోదామని వచ్చింది. అవును మేడం, దట్స్ ది రీజన్. ఓన్లీ ఫర్ సెలబ్రేషన్, ఫర్ కిడ్స్ ఎంజాయ్మెంట్ వీఆర్ డెడికేటింగ్ దిస్ టైం. ఓకే. సో ఇట్లా మొత్తానికి అయితే క్యూలో మనం చూస్తున్నాం కదా, ఇట్లా చాలా చిన్ని కృష్ణుళ్ళు గుళ్ళల్లో కనిపిస్తున్నారు. చిట్టిపట్టి రాధల సందడి కూడా మనకి ఇవాళ గుళ్ళల్లో కనిపిస్తున్నారు అనమాట. కేవలం టెంపుల్స్లో మాత్రమే కాదు, ఒకవైపు స్కూళ్ళలో కూడా ఇవాళ చాలా వరకు స్కూల్స్ హాలిడేస్ ఉన్నాయి. ఇంకొన్ని స్కూల్ అష్టమి రోజే శ్రీకృష్ణ జన్మాష్టమి పుట్టినరోజు వేడుకలు జరపాలి అని చెప్పేసి స్కూల్స్లో ఆ సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయినాయి. ఇక వీధులలో కూడా ఉట్టి ఉత్సవాలు ఇవాళ నుంచి స్టార్ట్ అయితే ఇలా సాయంత్రం రాత్రి వరకు కూడా కంటిన్యూ అవుతాయి. సో ఇట్లా హైదరాబాద్లో ఏ వీధి చూసినా, ఏ స్కూల్ చూసినా ప్రత్యేకంగా చిన్ని కృష్ణయ్య గుళ్ళు చూస్తే మాత్రం కృష్ణాష్టమి వేడుకలతో మస్తు సందడిగా మారింది. సో ఇది ఇస్కాన్ టెంపుల్లో వేలాదిగా తరలి వస్తున్న కృష్ణయ్య భక్తులకు సంబంధించి చిన్నారి రాధలు చిట్టిపొట్టి కృష్ణయ్యలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్.